హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. నేనైతే ఈరోజు బఠానీ రగడ అనేది చేస్తున్నాను. బఠానీలు ఒక 4-5 అవర్స్ నానబెట్టుకున్నాను. ఆఫ్టర్నూన్ నానబెట్టుకొని కుక్కర్లో పెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టుకునే ముందు వేసుకొని బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని పొటాటోస్ సైడ్కి అయితే పెట్టుకున్నాను. వేరే బౌల్లో పీల్ తీసి వేరే బౌల్లో స్మాష్ చేసుకోవాలండి. పొటాటోస్ బాగా మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి. ఎక్కడ ముక్కలుగా అయితే ఉండకూడదు. బాగా సాఫ్ట్గా అయితే స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఒక పచ్చిమిరకాయ, హోల్ గరం మసాలా ఒక స్పూను, ఈ చాట్ మసాలా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. హోల్ గరం మసాలాకి నేను అంటే జస్ట్ ఇవే కావాలి, మొత్తం ఏం అవసరం లేదు. 2 ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసేసి దాన్ని మిక్సీ వేసాను. మిక్సీ వేసిన దాన్ని ఒక స్పూన్ అయితే దాంట్లోకి యాడ్ చేసుకోవాలి, ఆ పొటాటో స్మాష్లోకి. అండ్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. క్రిస్పీ మిక్స్ కూడా ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను. ప్యాటీస్ కోసం మనం కొంచెం పెద్ద రౌండ్ అయితే చేసి దాన్ని అట్లా షేప్గా చేశాను. రౌండ్ షేప్స్గా చేసి ప్యాన్లో ఆయిల్ వేసి అటైతే ప్లేస్ చేశాను. 4 అయితే ప్లేస్ చేసి అటు ఇటు తిప్పుకుంటా మనం లిడ్ అయితే క్లోజ్ చేయకూడదండి, మెత్తగా అయిపోతుంది మనకి. ఇదైతే క్రిస్పీగా ఉండాలి కదా, సో అందుకని చెప్పేసి ఆ లిడ్ అయితే క్లోజ్ చేయకుండా జస్ట్ పైన వరకు ఉడకబెట్టుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ. వేరే ప్యాన్ తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరకాయ బాగా వేగిన తర్వాత కొంచెం టమాటా వేసాను. దీంట్లో కూడా లైట్గా సాల్ట్, అన్నిట్లో సాల్ట్ వేస్తాం కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి. సాల్ట్, పసుపు, గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను, చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు అయితే ఉడకాలండి. ఉడికిన తర్వాతే టమాటా అయితే వేసుకోవాలి. కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు అది చూపించలేకపోయాను. సో అది టమాటాలు ఉడకడానికి మనం లిడ్ అయితే క్లోజ్ చేసి బాగా మెత్తగా టమాటాలు అయితే ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇవంతా బాగా కలిసిపోయేలాగా కలపాలి. కలిపిన తర్వాత ఎప్పుడైతే మనకి టమాటాలు ఉడికినాయి అని అనుకుంటామో అప్పుడు దీంట్లోకి ఆ ఉడికిన బఠానీ కూడా డైరెక్ట్గా వేసేసుకుంటాము. కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఇది ప్యాటీస్ అయితే అయిపోయింది, సో అందుకని నేను తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. ఇదిగో బఠానీ అయితే దీంట్లో వేసేసాను. కొంచెం వాటర్ పోసి బాగా ఒక 15-20 మినిట్స్ అయితే ఉడకపెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ మనకు తెలుస్తుంది. నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఆ బౌల్లోకి తీసుకొని దాంట్లో మన ఆనియన్స్, ఒక లెమన్, ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకున్నాం అనమాట. పిండేసుకొని ఇక్కడైతే లెమన్ పిండేసుకున్నాం కదండి, ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. వేడి వేడిగా తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూడండి, ఎంత చూడడానికే చాలా బండి మీద చేసినట్టుగానే అనిపించింది. టేస్ట్ కూడా అలానే ఉంది. రైనీ సీజన్లో అయితే హాట్గా బాగా తినాలనిపిస్తుంది కదా, ట్రై చేయండి.